అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పాలన, అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నాడో ఆయన ప్రజల తరపున ఏ విధంగా నిలబడతా ఉన్నాడో, ఆయన పత్రిక సాక్షి ఏ విధంగా నిలబడతా ఉంది, సాక్షి సోషల్ మీడియా కూడా ఏ విధంగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మనకు సంబంధించినటువంటి 1వ తారీఖు నుంచి వాహన మిత్ర కొంచెం జలుబు చేసింది, ఇక చలికాలం వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి కష్టాలు తప్ప ఇక ప్రతి ఒక్కళ్ళు వాహన మిత్ర 15,000 రూపాయల గురించి మనకు రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తు చేసుకునే విధాన్ని ప్రతి విషయాన్ని పొందుపరిచింది. మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, దాని గురించి కూడా మళ్ళీ ఒక వీడియో కూడా చేయబోతా ఉన్నా. ఇవాళ రేపు ఖచ్చితంగా వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు 3 రకాల ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయలు ఎలా అనేది, అలాగే ఇంకోటి ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా డీటెయిల్స్, అలాగే జీవో కూడా, కొత్త జీవో కూడా జారీ చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ 2 విషయాలు, ఎందుకంటే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్తున్నా అంటే పేద బడుగు బలహీన వర్గాలు మనటంటల కోసం ఇది మన సొమ్ము మనం తినాలి కాబట్టి దానికోసం మనము ఖచ్చితంగా రెడీగా ఉండాలని నేను అంటా ఉన్నా. ఈనాడుతో మొదలు పెడదాం. ఈరోజు ఈనాడు ప్రమాద గంటిక మేల్కోవాలిక. మొత్తానికి భారతదేశంలోనే భారతదేశంలో ఇంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, ఇంతమంది గ్రీన్ జోన్లో ఉన్నారు, ఇంతమంది నార్మల్గా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే ముందస్తు మధుమేహం అనేది జీవనక్రియ రంగతున్న మెటిబాలిక్ సండోలో ఒకటి. ఇందులో గ్లూకోజ్ మేతాడు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే మధుమేహంగా గుర్తించే స్థాయిలో ఉండదు, అలాగని నార్మల్గా కూడా ఉండదట. మధుమేహం అనేది ఎట్లా వస్తుంది, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ ముందస్తు మధుమేహంగా నిర్ధారిస్తారు. మధుమేహం అనేది వచ్చిందంటే మనిషి అంతే, ఇక ఎప్పుడు అలసాట, జ్వరము, దగ్గు దానికి మనం కోల్పోతూ ఉంటాము. మన యొక్క హెల్త్ను చెక్ చేసుకొని చాలామంది కంటే భారతదేశంలో ఇంతకుముందు కరోనా వైరస్ ఎలా వ్యాపించిందో ఇప్పుడు ఈ మధుమేహం అనేది రెడ్ జోన్లో ఉన్నటువంటి మొత్తానికి భారతదేశంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా. స్వార్థనార్థి శవక్ పవారి అభిమాన్ చరిత్రలోనే నిలిచిపోతుంది. కార్యక్రమంలో ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్ సమక్షంలో ఆరోగ్య నినాదానికి శ్రీకారం చుట్టామని సీఎంతో ప్రధాని మోడీ, మహిళా పక్షపాతి నిర్మలా సీతారామన్. విశాఖపట్నంలో జరిగినటువంటి వ్యాస్వార్థి నసక్త్ పరివార్ కార్యక్రమానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వేదికపైన మంత్రులు సత్యకుమార్ యాదవ్, డొల్లా బాల, రామాంజనేశ్వర స్వామి, పయావుల కేశవ్. నిజంగా మన ప్రధాని గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. మధ్యప్రదేశ్లోని దారిలో బుధవారం ఒక చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేస్తున్నటువంటి ప్రధాని కార్యసాధకుడు మోడీ. ఇది వాస్తవమైన ముచ్చట. 75వ జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ. సేవల్ని కొనియాడినటువంటి రాష్ట్రపతి, ప్రపంచ నేతలు మొత్తం ట్రంప్తో సహా నిన్న మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ట్రంప్ కూడా పేదలు మధ్యతరగతి మేల్కోవాలి. జిఎస్టీ 2.0 ఆత్మనిర్భర్ భారత్కు ఇదొక పెద్ద ఊతం. నవరత్నాల నుంచి ప్రజలకు పనులు ఉపశమనం. విశాఖలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన విషయం, పేదలకు 2% జిఎస్టీ తగ్గిస్తూ, అంటే వేటి మీద, మన మామూలుగా తినే వస్తువుల మీద, వాటి మీద, వీటి మీద. కాబట్టి దానికి కూడా మనం ఒకటి ఈ కార్యక్రమానికి సంబంధించింది. అది కూడా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. 6 ఆర్డినేషన్ స్థానాల్లో బిల్లులు, 20కి పైగా అంశాలపైన చర్చకు తెదేపా ప్రతిపాదన.
శాసనసభకు దూరంగా ఉన్న వైకాపా మండలికి హాజరవ్వాలని నిర్ణయం. బిల్లుపైన చర్చించేందుకు నేడు మంత్రి మండలి భేటీ. అసెంబ్లీ సమావేశాలు హాజరు కావాలన్న వైఖరితో ఉండి ఆర్డీ నెసుల్లో స్థానాలు బిల్లులు ఉంటాయి, ఖచ్చితంగా మీరు హాజరు కావాలని చెప్తా ఉన్నారు. అతివేగం అపై రాంగ్ రూటు. నెల్లూరు జిల్లాలో 7 ప్రాణాలు చిదిమేసిన టిప్పర్ 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటామనగా ఘోరం జరిగింది. దాన్ని మనం ఏం చేయగలుగుతాము? ఎవరి రాతకు ఎవరు. జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రండి. అందరము ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే మీకు స్వయం ఇచ్చే బాధ్యత మాది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే నైతిక హక్కు ఉందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చినటువంటి ముచ్చట. అందరికి ఇచ్చే టైం మీకు ఇస్తాము, నువ్వు అసెంబ్లీకి రా, మీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రండి. మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎట్లా తీసుకుంటారు అని మన యొక్క స్పీకరు ఎవరైతే సభ అధిపతి అంటారో ఆయన చెప్పినటువంటి విషయం నిజంగా ఇది 100%. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎట్లా తీసుకుంటారా మీరు? ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపితే కనీసం ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీకు కూడా టైం ఇస్తాము, మీరు కూడా మాట్లాడచ్చు అని చెప్తా ఉన్నారు. మరి వెళ్ళాలి కదా అసెంబ్లీకి. జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి ఖచ్చితంగా. పోలవరం 83, తొట్టపల్లి 90%, గుడికమ్మ 99 పూర్తి. ఇంకా జీరోలోనే ఉన్న పలు రైల్వే ప్రాజెక్టు, వివిధ దేశాల్లో విమానాశ్రయాల నిర్మాణం, కేంద్ర నిధులు చేపట్టినటువంటి ప్రాజెక్టు పైన గణక శాఖ. గ్రూప్ 1లో ఒక్క పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష. మెయిన్స్ ఆంగ్లం తెలుగు భాష సబ్జెక్టులు కలిపి 150 మార్కులకు. చట్టాలు సిలబస్ స్వల్ప మార్పులు సకన్నాలపై ప్రభుత్వము ఏపీపీఎస్పీ ప్రతిపాదనలు. పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక. ప్రముఖులతో సహా మండలి 10 లక్షల కోట్లు పెట్టుబడులు సహారం దృష్టి. లండన్ మంత్రితో లోకేష్ విశాఖ భాగస్వామ్యం సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం లండన్లో నిర్వహించిన కార్యక్రమంలో టేకే మంత్రి యూరప్ బిజినెస్ అండ్ ఎక్సలెన్సీతో మంత్రి లోకేష్ మాట్లాడుతున్న విధానము. 1 కాదు 2 కాదు 10 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖకు రావాలి అని మంత్రి లోకేష్ కోరుతున్నటువంటి విషయం మీద మనం చూసుకున్నాము. ఇప్పుడు ఏం చూద్దామంటే సాక్షి చూద్దాం. సాక్షిలో ఇక్కడనేమో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఈ రోజు నుంచి రావాలని మాట్లాడింది. మరి మన జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి యాడుస్తో సంపూర్ణమైపోయింది. ఓన్లీ ఒక ఘోరం జరిగిందో దాని గురించి తప్పితే దీంట్లో ఏమీ లేదు. బాకీలు బడాయిలే. బాబు సర్కార్ పైన ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన కాగ్ 2025-26లో తొలి 5 నెలల్లోనే బడ్జెట్ గుణకాలు వెల్లడి. కేంద్ర గంటల్లో ఏంటంటే కోట్లు 16,55,00,000 రూపాయలు సగటున, ఏకంగా 55,932 కోట్లకు పైగా అప్పులు. రెవెన్యూలో లోట్లు, ద్రవ్య లోటు ఎగబాకమిందని తగ్గేదే లే. ఇసుక మాఫియాకు 7 బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి టిప్పర్ ఢీకోవడంతో నుజ్జునుజ్జైన కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే అంటే మరణించడం జరిగింది. ఇసుక అక్రమంగా తరలిస్తున్న, పైగా ఓవర్లోడ్తో, ఆ పైన రాంగ్ రూటు. ఇసుక టిప్పర్ ఢీకోవడంతో నుజ్జునుజ్జైన కారు, అందులో ఉన్నటువంటి 7 చనిపోయినారు. ముత్తులంతా బంధువులే. నెల్లూరు జిల్లాలో పేరమన సమీపంలో అసలే ఇసుక మాఫియా, తాగి డ్రైవరు, అందువల్లే ఘోర ప్రమాదం. ఈ టిప్పరు టీడీపీని ఎత్తదే కావడంతో కేసు తారుమారు యత్నాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు, పరారీలో అసలు డ్రైవర్. లొంగిపోయింది నకిలీ ప్రచార డ్రైవరు. రోడ్డు ప్రమాదం పైన వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. ఏం మాట్లాడతాం మనం అసలు? సరే, రోడ్డు ప్రమాదం జరిగింది, ఏది జరిగినా నేను నిన్న వీడియోలో చెప్పినా. ఇప్పుడు కూడా అక్కడ అయ్యన్న పాత్రులు గారు స్పీకర్ నీకు ఏం కొడతా ఉన్నాడు,
నువ్వు ఏదైనా మాట్లాడేది ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు సంబంధించిన ప్రతి సాక్ష్యం నీ దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి అసెంబ్లీకి పోయి మాట్లాడకపోతే, నువ్వు ఏదైతే 2 లక్షల ఎగ్జాంపుల్, నాకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యేల జీతాలు నాకు తెలిసి 2,24,000 కావచ్చు. 2,24,000 30,000, 2 లక్షల పైనే మొత్తం. నువ్వు 2 లక్షల పైనకు జీతాన్ని నెలకు తీసుకుంటా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉండి. ఎందుకు తీసుకుంటా ఉన్నావు? ఎమ్మెల్యే కోటా నీకు వర్ధిస్తుంది, ఎమ్మెల్యే సెక్యూరిటీ. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఎవరి తరపున నిలబడ్డట్టు? నువ్వు కానీ నీతో పాటు ఇంకా నీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా. ఇంకా ఏమీ లేదు. ఈరోజు సాక్షి పేపర్లో అంతా యాడ్స్ కోసం సార్ దగ్గర పైసలు లేనట్టున్నాయి. యాడ్స్ అయితే గట్టిగా చేసిండు. ప్రజలకు సంబంధించి ఏమీ లేదు ఇక్కడ. ప్రజలారా, ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ప్రజల కోసం ఏముంది, ప్రతిపక్షం కోసం ఏముంది, ప్రభుత్వం కోసం ఏముంది చూద్దాం ఒకసారి. నేపాల్ రెస్క్యూ విజయవంతము. చిక్కుకుపోయినటువంటి ఏపీ వాసుల తరలింపు పూర్తి. మానస సరోవరం నుంచి వచ్చినటువంటి చివరి బృందం కఠమండు నుంచి ఢిల్లీ మీదుగా 86 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. మొత్తానికి మన ఏపీకి సంబంధించినటువంటి 361 మందిని తీసుకొచ్చిన ప్రభుత్వము. నిజానికి నేపాల్లో చిక్కుపోయినటువంటి 361 మంది జీవితాలను కాపాడినందుకు ప్రభుత్వానికి ఒక విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అది కూడా వాళ్ళు కూడా మనోలే దానికి కాబట్టి. అహం అడ్డచ్చే అసెంబ్లీకి డుమ్మా. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స క్యాబినెట్ ర్యాంకు కోతలు. ఎంతసేపు మాట్లాడే వీలు. సభలోనే జగన్ ఎమ్మెల్యేలు మాత్రమే. పార్టీ బలం ఆధారంగానే సమయం. జగన్ హోదా బాధ వెనుక కథ ఇది. అంటే వీళ్ళకు అహంకారం అడ్డొచ్చి అసెంబ్లీకి వస్తలేరు. ఓ ఎమ్మెల్యే గెలిచి నీ అహంకారం ఏం పెట్టుకుంటావు, ఏడబెట్టుకుంటావు మనిషి? ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నువ్వు ప్రజల కోసము అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి. అది నీ యొక్క కర్తవ్యం అసెంబ్లీలో రావడానికి. అందుకే రానంటూ రామ్ ఇంటి దగ్గరే సొంత మీడియా ముందు గంటల కొద్దీ ఉపాస్యాలకు అవకాశం. ప్రశ్నలు అడిగేవారు ఉండరు. అడిగినా యజమాని జవాబు చెప్తా ఉంటాడు కాబట్టి ఇంటి దగ్గరనే కథ అంతా నడిపిస్తూ ఉన్నాడు. ఇగో నేటి నుంచి అసెంబ్లీ ప్రశ్నోత్తర తరాల ప్రారంభంగానున్న ఉభయ సభలు 10 రోజులు నిర్వహించే ఈ అవకాశం. బీఎస్టీ భేటీ తుది నిర్ణయం. స్పీకర్ మండలి చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష. సభ్యులు ఇబ్బంది రాకుండా చూడాలి, సమాధానాలు సకాలంలో వారికి అందాలి. వైసీపీ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవం ఇచ్చుకున్న సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రండి, చర్చకు అవకాశం ఇస్తామని సభాపతి స్పీకరు కోరినటువంటి ముచ్చట. ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? పోయాల కాలు పట్టుకుంటారా? ఇల్లిళ్ళ ఆరోగ్యం, ఇంటికి సౌభాగ్యం. సంపన్న ఆరోగ్యం, సంతోషమే రాష్ట్ర లక్ష్యం. డబుల్ ధమాకా. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డివిజన్ గ్రోత్. 140 కోట్ల మందికి జిఎస్టీ లబ్ధి. ఖర్చులు తగ్గే, చేతిలో డబ్బు ఉంటుంది. 2 శాట్లతో తగ్గనున్న భారం. దంచుకోవడానికి జిఎస్టీ తీసుకురాలేదు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం. పన్ను చెల్లింపుదారులకు పెంచాం. పన్ను చెల్లించడంలోకి పెంచారు, కానీ సామాన్యుల పైన పన్ను తగ్గించారు. అది బెంగళూరుకు బ్లాక్ బుక్ బాయ్ 9 ఏళ్ళుగా గుంతల్లో రోడ్లు విసుగా. ఇంకో 5 ఏళ్ళు కూడా పూర్తామన్న నమ్మకం లేదు. అందుకే వేరే చోటకు తరలిపోతున్నాం. సిఇఓ రాజేష్ యవాది సంచలన ప్రకటన. విశాఖకు రావాలంటూ వెంటనే లోకేష్ ఆహ్వానం. స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది కాబట్టి గుణక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మహిళలకు సురక్షితమైన నగరం కూడా. బ్లాకేడ్ను ఇక్కడి నుంచే మార్చే అవకాశాన్ని పరిశీలించాలని ఐటీ మంత్రి లోకేష్ వినతి. అభివృద్ధిలో వేగం పెంచినటువంటి ఏపీ. త్వరలోనే బీసీ చట్టానికి తుది రూపం.
స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు, బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయము, యువమంగళం ఎన్నికలపైన హామీలు. ఇజ్రాయిల్ బాంబు దాడిల్లో నేలమట్టమైనటువంటి ఓ భవనం, ఆ వద్ద పాలస్తీనా ఆస్తులు. ఇది ఘోరం, రోజు రోజుకు చూస్తూ ఉన్నాము. ఇది మనము ఇదే టిప్పరు, ఇదే కారు, ఇదే లారీ. సాక్షిలో చూసుకుంటే ఎంత పెద్ద కేసు మొత్తానికి సగం పేపర్ అదే ఉన్నది, అక్కడ వేరే మ్యాటర్ ఏమీ లేదు. ఇక చిదిమేసిన టిప్పర్ రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారును ఢీకొచ్చిన టిప్పరు, కారులోనూ 7 దుర్మరణం. ఆసుపత్రిలో బంధువులను పరామర్శకు కొత్త కారు వెళ్తుండగా ఘోరం. అదే ఆసుపత్రి చివరికి జీవగతులుగా వెళ్ళిన విషాదం. మాంసం ముద్దలైన ముద్దేగాలు వెలికి తీయకు గంట సమయము. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ తప్పిదమే, బంధువులు చెప్తా ఉన్న ముచ్చట. టిప్పర్ ఆర్ఆర్ వాహనదారులు పాలిట మృత్యువాట. అధిక లోటు, మితిమీరిన వేగంతో బ్రహ్మోత్సవం రోడ్డు పైన అడ్డు అదుపు లేకుండా అలచలు చేస్తూ ఉన్నటువంటి చాలామంది ఈ యొక్క చాలా బండ్లు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఫీజు కడితేనే సర్టిఫికేట్, ఉన్నత విద్యా సంస్థలు అల్టిమేటం, విద్యార్థుల జీవితాలతో ఆటలు, సర్టిఫికెట్లు ఇవ్వని అర్జీ ఉండి కేటీ, ఫీజు అనుమతి ఎన్ఎస్ఏ నో, ప్రభుత్వం ఫీజు బకాయిలే కారణం. ఇప్పటి వరకు 6 క్వార్టర్లు పెండింగు, అప్పు చేసి ఫీజు కడుతున్న వైనము. కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం, జగన్ విధానమే సమస్యకు కారణం. దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏముంది మరి అసలు అంటే, నూజివీడు IIITలో ఇంజనీరు పూర్తి చేసిన ఓ విద్యా రంగానికి సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగంలో వచ్చింది. కానీ సర్టిఫికెట్లు క్యాంపస్లోనే ఉండిపోయాయంటూ ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ కారణంతో అధికారులు సర్టిఫికెట్లు నిలిపివేసారు. దీంతో ఆ విద్యార్థి ఉద్యోగం కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ప్రైవేటు కాలేజీల్లో మొత్తం దోసుకుంటా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తోటి ప్రజలను అతలాకుతలం చేసి ప్రజల తరపున వీళ్ళు కాలయముల్లా మారినాయి. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు విద్యాదందా మొత్తం అదొక దందా. అది విద్య కాదు, ఏమీ కాదు, దందా. మనం కూరగాయలు ఎట్లా అమ్ముకుంటాం, రైతులము. మామూలు వ్యాపారులు బట్టలు, చెప్పులు, అవి ఇవి ఎట్లా అమ్ముకుంటారు. ఇప్పుడు విద్యను కూడా అదే రకంగా అమ్ముకుంటున్నారు. నా భూతో నా భవిష్యత్తు కోసం మనం చదువుకుంటామంటే వాళ్ళు పైసనే పరమాత్ముడు, పైస ఉంటేనే విద్య, ఆ విద్యకు కుర్చీ రావాలంటే పైసా, ఉద్యోగం రావాలంటే పైసా, ఇట్లా మొత్తం పైసాల వెనుకన తప్పితే ఏది కూడా నియామకంగా లేదు. అది కథ. ఇది ఆల్రెడీ మనం చూసినటువంటి విషయం. ఈవీఎంల పైన అభ్యర్థుల కలర్ ఫోటోలు, ఈడికి వెళ్ళి వచ్చేటోళ్ళు అందరి అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయట. ఆస్తుల సన్యాసం నిజమే, ఆయుధాలు వదిలేస్తూ నక్సల్స్ సిద్ధమయ్యారా? ఏది అసలు నిజం, ఏది నకిలీ? లేక ప్రజా సంఘాలు భిన్న అభిప్రాయాలు? మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పోలీసుల చీలక దిశగా మావోయిస్టుల పార్టీ. సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్టీ రామారావు కనుమూత. ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు ఏమి చెప్పలేకపోతూ ఉన్నాం. కానీ మావోయిస్టు పార్టీ అంటే కొందరికి జరుగుతుండే. ఈరోజు సారదే పెట్టాలి. ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏమన్నాడు, మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ తమకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పితే అసెంబ్లీకి రానంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవును అని అంటున్నాయి. పార్టీ సభలో ఎంతమంది సభ్యులున్నా ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి ఇరుకున పెట్టామా లేదా అనే దానికి రాజకీయ పార్టీలు వీళ్ళు అసెంబ్లీకి రారు. ఈ రోజు నుంచైనా అసెంబ్లీకి రాకపోతే మీ 11 మంది, నీతో పాటు మీ 11 మంది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో సమస్యలు, ఒక పార్టీకి అధ్యక్షునివి, నీ పార్టీ యొక్క దాన్ని ఏమంటారు,
ఇక అది ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఎమ్మెల్యే అన్నప్పుడు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రజల తరపున నిలబడాలి. అప్పుడే కదా ఎమ్మెల్యేకు గౌరవం అనేది వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఈ నాటకం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. సరే, ఇప్పుడు మనకు ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ ఉన్నాడో అచ్చం మనకు అసెంబ్లీ స్పీకర్ ఆయన కూడా చెప్పిండు, అయ్యన్న పాత్రులు. ఆయన ఏమన్నాడు, మీరు రండి అసెంబ్లీకి వస్తే మీకు సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఏ రకంగా సమయం ఇస్తామో మీకు కూడా అదే సమయం ఇస్తాము. ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడేందుకు మీకు అవకాశం ఇస్తామన్నప్పుడు వెళ్ళాలి. ఖచ్చితంగా అసెంబ్లీకి విలువనియాలి. అసెంబ్లీ స్పీకర్ మిమ్మల్ని కోరినప్పుడు వాళ్ళకు కూడా విలువనియాలి. అప్పుడే మన ఆంధ్ర ప్రజలకు మీ మీద నమ్మకం అనేది కలుగుతుంది. లేకపోతే ఈ 11 సీట్లు కాదు కూడా వైసీపీ పార్టీ యొక్క మనగడ కూడా కోల్పోవాల్సి వస్తుందని మీ వీడియో తరఫున కోరుకుంటా ఉన్నా. అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోను చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారు. వీడియోలు త్వరలోనే అంటే చేద్దామా అద్దా అనే భావనలో పడిపోతూ ఉంది మా టీం అంతా. ఎందుకంటే రాత్రి లేచి నిద్రాహారాలన్నీ పొడగొట్టుకొని ఈ వీడియోలు చేస్తూ ఉంటే వీటికి తగ్గినటువంటి వ్యూస్ రావాలి. రానప్పుడు ఏమీ చేయలేం. కాబట్టి మీరే సపోర్ట్ చేసి ఎలాగైనా వీడియోలు షేర్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.